మామ మీలో ఎంతమందికి ఆర్మీ పవన్ కళ్యాణ్కి అన్యాయం జరిగింది అని అనిపించిందా లేదా? నాకైతే అన్యాయం జరిగింది అని అనిపించింది. రాత్రి జరిగిన నామినేషన్స్లో ఆర్మీ పవన్ కళ్యాణ్ లైవ్లో 2 గంటలు ఇమాన్యుయల్కి ఆర్మీ పవన్ కళ్యాణ్కి మధ్య తగువు జరిగితే ఓన్లీ 2 నిమిషాలు ఎపిసోడ్లో వేసారు. కామనర్ అని తొక్కేస్తున్నారా అని నాకు అనిపించింది మామ. మీకు కూడా అదే అనిపిస్తే ఆర్మీ పవన్ కళ్యాణ్ విషయంలో ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియో చూడండి మామ. నిజంగా మీకు అనిపించిందా లేదా? పవన్ కళ్యాణ్ ఇచ్చి పడేశాడు ఇమాన్యుయల్కి. దాని గురించి కూడా చెప్తా, ఓకేనా? తనూజాని 6 నామినేట్ చేశారు మామ. 6 ఏమైనా ఇంటర్నేషనల్ పాయింట్ చెప్పారంటే తుప్పాస్ పాయింట్లు చెప్పారు. ఆడ పులిలా డిఫెండ్ చేసుకుంది. సూపర్ అనిపించింది తనూజ. ఒకనొక సందర్భంలో తనూజ కూడా నచ్చలేదు, నచ్చని చోట కూడా నచ్చలేదని చెప్తా, గట్టిగా చెప్తా, నచ్చిన చోట నచ్చింది అని చెప్తా, సూపర్గా చెప్తా, కరెక్ట్గా చెప్తా. అమ్మ దివ్య కట్టప్ప అమ్మ ముగుడు అమ్మ నువ్వు 2 వరస్ట్ అనిపించింది అయ్యా దివ్య నాకు మాత్రం. ఇమాన్యుయల్ ఏదైనా ఇంటర్నేషనల్ పాయింట్ చెప్తాడా? తనూజ నామినేట్ చేస్తా అనుకుంటే తుప్పాసు పాయింట్లు, తింగర పాయింట్లు చెప్తాడు. భరణి గారు పొడిచారయ్యా, తనూజకి గట్టిగా పొడిచారు. కెప్టెన్సీలో దాని గురించి గట్టిగా మాట్లాడతా. రాము ఇంతటితో నువ్వు సెలవు తీసుకుని వెళ్ళిపోతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కళ్యాణ్ పడాల తోపు ఏ పాయింట్లో కూడా అనిపిస్తా, ఓకేనా? ఫస్ట్ రీతుకి సంజన గారికి గొడవ జరిగింది కదా, ఆ గొడవలో రీతు సూపర్ అంతే ఇచ్చి పడేసింది. సంజన గారు నాకు నచ్చల. ఎందుకంటే డెమాన్ పవన్ నీ వల్ల వెళ్ళిపోతున్నాడు, మోకాళ్ళ మీద కూర్చున్నాడు అనటం సంజన గారు 2 వరస్ట్. నా వల్ల ఇమాన్యుయల్ కూర్చోలేదు, మా బంధం ఎలాంటిది కాదు, మీ బంధం వరస్ట్ బంధం అని రీతుని అనటం సంజన గారు 2 వరస్ట్ అని నాకు అనిపించింది. ఆ తర్వాత పోయి ఏడవటం ఇవన్నీ 2 వరస్ట్. కానీ రీతు చెప్పిన పాయింట్స్ మామి సూపర్ అంతే. సంజన గారికి రీతికి చెప్పిన పాయింట్స్. నేను నామినేషన్స్కి భయపడట్లేదు మీలాగా, గుడ్ పాయింట్. సంజన గారు నామినేషన్స్కి భయపడుతున్నారు, తనే ఒప్పుకుంది నేను నామినేషన్స్కి భయపడుతున్నాను అని. కానీ ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి ఏడవడం అయితే 2 వరస్ట్ స్వామి. నా కోసం అమ్మాయి కటింగ్ చేయించుకుంది, ఆ అమ్మాయి మీద నేను అరవాలి, గొడవ పడాలి అనుకుంటున్నానని 2 వరస్ట్ అనిపించింది. ఇంకొక సందర్భంలో సంజన గారు తోపు అనిపించారు, అక్కడ ఏందో కూడా చెప్తా. ఆ తర్వాత సుమన్ శెట్టి గారు తనూజ అయ్యా ఇద్దరు మాత్రం తోపు కంటెస్టెంట్లు అయ్యా. సుమన్ శెట్టి మాత్రం నాకు సూపర్ అనిపించాడు, ఓకేనా? వాళ్ళిద్దరు బొమ్మలు ఎవరు పట్టుకోవడానికి రానప్పుడు సుమన్ శెట్టి గారు తనూజ బొమ్మ నేను తీసుకొస్తానమ్మా, నేను వస్తానన్నారు. అందుకే తనూజ బొమ్మ తీసుకున్నా ఆయన లగెత్తలేకపోయి పాపం వెనకబడిపోయాడు. అక్కడ ఆయన ఏమన్నారు, నా వల్ల తనూజ బొమ్మ వెనకపడింది కాబట్టి నేనే నామినేట్ అవుతాను అని అన్నాడు. చూసా సమయం అది మంచి మనసు అంటే అది. ఇమాన్యుయల్ అండ్ భరణి దివ్య వీళ్ళది కాదు మంచి మనసు, కట్టప్పలది కాదు మంచి మనసు, సుమన్ శెట్టిది మంచి మనసు. అర్థం చేసుకోండి. ఈరోజు 6 నామినేట్ చేశారు తనూజని. గట్టిగా మాట్లాడతా, 6 ఇంటర్నేషనల్ పాయింట్ అంటే తొప్పాస్ పాయింట్లు. సుమన్ శెట్టి తోపు అంతే. కానీ అక్కడ తనూజ గారు తీసుకున్న స్టాండ్ కూడా బాగానే ఉంది, ఓకేనా? అన్న లాస్ట్ టైము నేను నామినేట్ చేశాను కదా, నువ్వు బిహేవియర్ బాగలేదు అని, అందరితో కలవట్లేదు అది అని, అది తప్పు అన్న. దానికి సారీ చెప్పింది తనూజ. సారీ అన్న, ఇక్కడ నువ్వు ఎలాంటి కల్మషం లేకుండా ఉన్నావు, మనసులో ఒకటి బయట ఒకటి కాదన్న, సూపర్ అన్న అని చెప్పింది. చూసావా, గుడ్ అనిపించింది తనూజ కూడా. ఆ తర్వాత ఎల్దైపోయిందా? ఆ తర్వాత స్వామి తనూజ ఇమాన్యుయల్ వేసింది కదా, 2 గుడ్ అంతే, 2 గుడ్ అంతే. కానీ ఒక పాయింట్లో నచ్చలేదు, కానీ ఇంకో పాయింట్లో సూపర్ అనిపించింది, ఓకేనా? దాని గురించి మాట్లాడతా గట్టిగా. అయ్యా మీరు ఎవరు ఫ్యాన్స్ అయినా హట్ అయితే నేనేం చేయలేను, ఓకేనా? ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తాం, ఓకేనా? ఫ్యాన్స్ మీకు నచ్చినట్టు చెప్పాలా, మీకు కావాల్సింది చెప్పాలంటే ఇక్కడ కుదరదు, ఓకేనా? మన మనసులో ఏముంది కరెక్ట్ పాయింట్ చెప్పామా లేదా, బయాస్డ్గా లేకుండా అన్ని పాయింట్లు చెప్పామా లేదా, దాని గురించి తనూజ అండ్ ఇమాన్యుయల్ గురించి కూడా మాట్లాడతా. ఫస్ట్ డెమాన్ వచ్చి భరణి గారికి వేసాడు. ఏంది అన్నా నువ్వు తప్పు చేసి మళ్ళీ వెళ్ళి సారీలు చెప్తున్నావు అన్న, 2 వరస్ట్ అన్న. నాకు కూడా అనేది అనిపించింది. భరణి గారు తప్పు చేసి ప్రతిసారి వెళ్ళి సారీలు చెప్పడం 2 వరస్ట్. సాయి శ్రీనివాస్ నామినేట్ చేశాడు స్వామి తనూజని. ఇంటర్నేషనల్ పాయింట్ చెప్పాలంటే తుప్పాస్ పాయింట్ చెప్పాడు. నువ్వు ఓన్లీ మా వైల్డ్ కార్డ్స్తో సరిగా ఉండట్లేదు, ఓన్లీ పాత కంటెస్టెంట్లతో బాగున్నావు అని. ఇక్కడ పాత కంటెస్టెంట్లే కట్టప్పల్లా మారి ఇప్పుడు వస్తున్నారు. సాయి శ్రీనివాస్కి అసలు కనపడట్లేదు, నాకు అర్థం కావట్లేదు అయ్యా. మళ్ళీ సాయి శ్రీనివాస్ తోపు అంటున్నారు ఒక్కొక్కరు, నాకెందుకు తోపు అనిపించట్లా. ఇక్కడ భరణి గారికి తనూజ గారికి జరిగిన గొడవలో మా లిటరలీ చెప్తాను, క్లియర్గా చెప్తాను, మీకు తప్పు ఎవరిదో నీట్గా చెప్తా. భరణి గారు కట్టప్ప అమ్మ మూడు, ఓకే. కెప్టెన్సీ దగ్గర తనూజ వెళ్ళి అడిగింది నేను మీ వైపు ఉండి ఆడతాను అంటే, అప్పుడేమన్నారు భరణి గారు, నువ్వు నా వైపు ఉంటావని నాకు తెలుసు, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము, వాళ్ళు నా వైపు ఆడతారో లేదో చూస్తాను అన్నాడు. కానీ కెప్టెన్సీ సెలక్షన్స్లో కళ్యాణ్ పడాలా అదే అడిగాడు. ఇక్కడే కళ్యాణ్ పడాలా నాకు నచ్చింది. కెప్టెన్సీ సెలక్షన్స్లో మీకు నచ్చిన వాళ్ళని, అంటే మీ వైపు ఉన్న వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారని చెప్పారు కదా. మరి ఇక్కడ తనూజ మీ వైపు ఉండి ఆడుతా ఉంది కదా, తనని ఎందుకు కెప్టెన్సీగా సెలెక్ట్ చేయలేదు, తనని ఎందుకు మీ గేమ్స్లో ఆడటానికి లేదు. చివరిలో భరణి గారు వెళ్ళి దివ్యాకి ఎందుకు సెలెక్ట్ చేశారు, దివ్య వైపు ఎందుకున్నారు,
ఇదే కదా కట్టప్ప అమ్మ మూడు అంటే తనూజకి ఇక్కడే కదా మీరు వెన్నుపోటు పొడిచింది. సూపర్గా అడిగింది అయ్యా తనూజ మాత్రం. ఇది మాత్రం నాకైతే తనూజ అడగదేమో అనిపించింది. సూపర్గా అడిగింది. భరణి గారి ఫ్యూజులు అయితే ఎగిరిపోయినాయి. ఓకేనా, భరణి గారు ప్రతిసారి హెల్ప్ చేశా అని భరణి అండ్ ఇమాన్యుల్ హెల్ప్ చేసి ఆ డబ్బాలు ఏంటి, వాళ్ళు హెల్ప్ చేసింది హెల్పింగ్ గేముల్లో. ఓకేనా, నార్మల్ గేమ్లో తనూజాని ఆడింది, తనూజాని గెలుచుకుంది. గోల్డెన్ పవర్ ఎవరు ఆడారు? తనే ఆడింది కదా, తనే గెలుచుకుంది కదా. మరి సింగిల్ గేమ్స్లో ఉన్నప్పుడు తనే ఆడింది, తనే గెలుచుకుంది. ఆ ఒక్క చిన్న పాయింట్ మీకు ఎందుకు అర్థం కావట్లేదు? నాకు అర్థం కావట్లేదు. ఆ ఒక్క చిన్న పాయింట్ మీకు ఎందుకు అర్థం కావట్లేదు? తనూజ తోపు అంతే. భరణి గారు ముసుగు తీసేసింది ఈరోజు. ఓకేనా, ఆ తర్వాత తనూజ ఇమాన్యుల్ నామినేట్ చేసింది. ఇక్కడైతే తనూజ తప్పు ఉంది. ఓకేనా, ఇమాన్యుల్ నామినేట్ చేసినప్పుడు తనూజ ఒక పాయింట్లో తప్పు. ఎందుకంటే బెడ్ టాస్క్లో ఇమాన్యుల్ హెల్ప్ చేశాడు, చివరిదాకా తన వైపే ఉన్నాడు, నిలబడి ఉన్నాడు. కానీ నిలబడలేదు అనడం అయితే నచ్చలేదు. కానీ ఆ తర్వాత చెప్పింది ఒక పాయింట్, సేఫ్ గేమ్ ఆడుతున్నామని. నిజంగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఇమాన్యుల్. ఆ తర్వాత తనూజ నామినేట్ చేసేటప్పుడు ఇమాన్యుల్ సేఫ్ అంటే సేఫ్ రీజను, అందుకే సేఫ్ గేమ్ ఆడతాడని నాకు కూడా అనిపించింది. ఓకేనా, రాము రాథోడ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ నామినేట్ చేశాడు. ఏమైనా ఇంటర్నేషనల్ పాయింట్ చెప్పాడా? సంచాలకుగా మీరు బాగా లేరు, ఆర్మీ పవన్ కళ్యాణ్ తప్పు చేశారు. సుమన్ శెట్టి అండ్ పవన్ కళ్యాణ్ సంచాలకుగా ఉన్నారు కదా, అక్కడ తప్పు చేశాడు అంటే పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేశాడు నాకు అర్థం కాలేదు. మీకు అర్థమైతే కామెంట్లో తెలపండి మావా. ఆ తర్వాత రాము రాథోడ్ ఉండటం ఇంకా అనవసరం నాకు అనిపిస్తుంది. హోమ్ సిక్ అంట, సిక్కులోనే ఉన్నాడు. ఇంకా సిక్కి ఇంటికి పోతే మంచిది. ఓకేనా, 2 వరస్ట్ అనిపించింది. ఇక్కడ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇక్కడ నచ్చాడు నాకు. గుడ్ పాయింట్. ఓకేనా, నాయన నేను రాము రాథోడ్ నీ వైపు ఉండి నేను గేమ్ ఆడుతున్నాను, కానీ నువ్వు నా వైపు ఉండి మాట్లాడట్లేదని మాట్లాడాడు చూసావా, 2 గుడ్ అనిపించింది. ఆ తర్వాత ఇమాన్యుల్ 2 వరస్ట్ అనిపించాడు. ఓకేనా, ఇమాన్యుల్ 2 వరస్ట్ అని ఎందుకు అనిపించాడు అంటే తనూజ ఆ రోజు తీసుకోలేదు కదా, కత్తి తీసుకోవడం వల్ల ఇమాన్యుల్కి నచ్చలేదంట. అక్కడ తనూజ గేమ్ ఆడాలి, అంతకు మించి ఇమాన్యుల్కి నచ్చకపోవడం అదేం ఉండకూడదు. ఓకేనా, తనూజ ఇచ్చి పడేసింది అంతే. ఇక్కడ ఇమాన్యుల్ సేఫ్ ప్లే అనిపిస్తుంది. ప్రతిసారి ఇమాన్యుల్ చేసే సేఫ్ ప్లే ఇదే. ఏదైనా ఇంటర్నేషనల్ పాయింట్ చెప్తాడా అంటే నామినేషన్స్లో తుప్పాస్ పాయింట్ చెప్తాడు ప్రతిసారి. ఇది మాత్రం నిజం మామ. ఆ తర్వాత సాయి శ్రీనివాస్, ఈ మనిషి ఉండటం కంటే వెళ్ళిపోవటం బెస్ట్ అయ్యా. ఓకేనా, తనూజకి చెప్పిన పాయింట్ ఏంది? 2 వరస్ట్ పాయింట్. అందరితో బాగుంటున్నావు, మాతో బాగుండట్లేదు అని. ఏం పాయింట్ ఇది? కెప్టెన్సీలో అందరూ హెల్ప్ తీసుకున్నావు, నువ్వు తీసుకోవట్లేదంట. మరి అదే సాయి శ్రీనివాస్ కెప్టెన్సీలో డ్యాన్స్ వేసే దగ్గర అందరూ నాకు హెల్ప్ చేయండి అని వెళ్ళి అడిగాడా లేదా? ఓకేనా, తనూజ అడిగింది కెప్టెన్సీలో హెల్ప్ చేయమని. ఆ తర్వాత తనూజ ఒక్కసారి ఇమాన్యుల్ అడిగింది. ఇమాన్యుల్ కాదన్నాక తనూజ వెళ్ళి అడిగిందా? అడగలేదు కదా. అదే ఇమాన్యుల్ కూడా ఒప్పుకున్నాడు. కానీ సాయి శ్రీనివాస్ ప్రాబ్లం అయిపోయింది. లాస్ట్ నామినేషన్ అదే, ఈ నామినేషన్ అదే. 2 వరస్ట్ అనిపించాడయ్యా. వీళ్ళు ఎంతమందికి మావా ఆర్మీ పవన్ కళ్యాణ్. ఓకేనా, తనూజ వైపు తీసుకున్న స్టాండ్ నచ్చిందా లేదా ఇక్కడ మాట్లాడతాం మావా. ఇమాన్యుల్ అన్నా నీకు అన్ని పాయింట్స్ తనూజ మీద ఉన్నప్పుడు ఇన్ని వీక్స్ ఏం చేసావన్నా నామినేట్ చేయకుండా? నీకు టెడ్డీ దగ్గర తనూజ మీద పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ తనూజ మీద పాయింట్స్ ఉన్నాయి. ఇన్ని వారాలు ఆగి బెడ్ టాస్క్లో తనూజ మీద పాయింట్స్ ఉన్నాయి. ఇన్ని వారాలు ఆగి ఇప్పుడు ఎందుకన్నా నీ ట్రూ కలర్ బయట పెట్టావనగానే నాకైతే సూపర్ అనిపించలేదు. ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏం అడిగాడు రస్వామి, నిజమే కదా ఇన్ని పాయింట్స్ ఉన్నప్పుడు మరి ఇన్ని రోజులు ఎందుకు ఆగా ఇమాన్యుల్? నేను కూడా డైరెక్ట్ ఇమాన్యుల్ ముక్కు మీద ఏలు పెట్టాడు అతనా చెప్పు. ఓకేనా, ఇక్కడే నాకు నచ్చింది. తర్వాత రాము రాథోడ్ విషయంలో కూడా, రాము రాథోడ్ నేను నీ వైపు ఉన్నానయ్యా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుంది అన్నప్పుడు కూడా నాకు సూపర్ అనిపించాడు. ఓకేనా, ఇది మాత్రం నిజం మామ. ఆ తర్వాత దివ్య కట్టప్ప అమ్మమ్మ కూడా అయ్యా దివ్య, ఇది మాత్రం నిజం. భరణి గారి నామినేట్ చేసింది అని తనూజ కావాలని, ఓకేనా, కావాలని తనూజ నామినేషన్లోకి తీసుకొచ్చావు. ఇంటర్నేషనల్ పాయింట్లు చెప్పిందా? నీ వల్ల భరణి గారు వెళ్ళిపోయారు, నా వల్ల కాదు, అది మాత్రం బయటపడలేదు. ఓన్లీ నేనే బయటపడుతున్నాను, నేనే టార్గెట్ అయ్యాను, నేనే అందరూ తెలుస్తున్నా అంటే వెళ్ళింది నీ వల్లే కాబట్టి నువ్వే బయటపడతావు, నువ్వే టార్గెట్ అవుతావు, నువ్వే వెళ్తావు కూడా. 2 వరస్ట్ అయ్యా. ఏదో దివ్య పాయింట్లు చెప్తా, పాయింట్లు కరెక్ట్గా చెప్పదని పెద్ద రివ్యూవర్స్ అంటున్నారు. ఏం కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు. అర్థం కాని పాయింట్లు చెప్తే అది కరెక్ట్. నీట్గా ఎంతమంది వచ్చి టార్గెట్ చేసి మాట్లాడినా కానీ, అవతల వాళ్ళ కన్నీళ్ళు లేకుండా మాట్లాడినా కానీ, వాళ్ళేమో సేఫ్ ప్లే ఆడుతున్నట్టు తనూజ, వీళ్ళేమో గట్టిగా మాట్లాడుతున్నట్టు. వాళ్ళకి ఏం అర్థం అవుతుందో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ ఎంతమందికి మామూలు నిజం చెప్పండి, తనూజని ఇంతమంది నామినేట్ చేసినా కానీ ఇచ్చి పడేసిందని మీకు అనిపించిందా లేదా? నాకైతే అనిపించింది. ఆర్మీ పవన్ కళ్యాణ్ నిజంగా తొక్కేస్తున్నారు స్వామి, బిగ్ బాస్ టీం తొక్కేస్తున్నారు, ఇది మాత్రం నిజం అని మీకు అనిపిస్తే మామ ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్లో తెలపండి. ఈ నామినేషన్స్లో మీకు ఎవరు నచ్చారు, ఎవరు టార్గెట్ చేశారు అని మీకు అనిపిస్తే వాళ్ళ పేరు కింద కామెంట్లో తెలుపుతారని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఈ నామినేషన్స్లో?